everyone, welcome back to my channel. మనకి ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఉంటుంది కదా, రైల్వే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇది అప్రెంటిస్షిప్. సో మనకి వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఆఫ్టర్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి రైల్వేలో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే ఉంటుంది. సో దీనికైతే కేవలము 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ ఈ 3 క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు. 10th, ఐటీఐ, ఇంటరు ఈ 3 క్వాలిఫికేషన్స్లో మీకు ఏది ఉన్నా సరే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో నేను దీని యొక్క పూర్తి వివరాలు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి. సో మన ఛానల్ అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఉంటాయి, ఫేక్ అంతా ఏమి ఉండవు. సో అదొకటి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా ఎప్పటికప్పుడే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే వస్తూ ఉంటాయి. సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా, మీ ఫ్రెండ్స్కైనా, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, వెంటనే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసేయండి, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనేది ఇచ్చారు కదా, ఇది నోటిఫికేషను. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ఆఫ్ ట్రైనింగ్ అండర్ ద అప్రెంటిస్షిప్ అనేది ఇచ్చారు. 1961 ఓవర్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అనేది ఇచ్చారు. సో ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ రైల్వేలో ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ పడితే ఖచ్చితంగా మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవ్రీవన్ కూడా యూస్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ రైల్వేలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఆఫ్టరు పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అప్రెంటిస్షిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు రైల్వే జాబ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందో, ఆఫ్టర్ మీరు ఇంకే జాబ్స్కైనా సరే ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్స్ అనేది యూస్ చేసి ఇంకో గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అది అప్రెంటిస్షిప్ అనేది చాలా వాల్యుబుల్ ఇది, కాబట్టి యూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి January 25th. లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను February 14th midnight వరకు అయితే ఉంటుంది. మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే చేయాలి, దీనికి అంతా ఆఫ్లైన్ అంతా ఏం లేదు, ఆన్లైన్ ప్రాసెస్సే ఉంటుంది రైల్వే అన్నీ కూడా. సో అండ్ మనకి అమౌంట్ కూడా రిఫండబుల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఫర్ ఇంపార్టెంట్ ట్రైనింగ్ అండర్ ద అప్రెంటిస్షిప్ అనేది ఇచ్చారు. సో ఇది ట్రైనింగ్ అనేది ఇస్తారు వీళ్ళు. ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ పర్మనెంట్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది అయితే ఇచ్చారు కదా. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి 10th కానీ, ఇంటర్ కానీ, లేక ఐటీఐ కానీ చేసిన వాళ్ళలో వీళ్ళకి మినిమం 50% అనేది రావాలి. 50% వస్తే మీరు అప్లై అనేది చేసుకుంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో 50% అంటే మీ యొక్క మెరిట్ బట్టే వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఇంకే విధమైన రాత పరీక్షలు అంతా ఏం లేవు ఇక్కడ. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇంకా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి మెయిన్. మనకి ఇక్కడ కొన్ని డివిజన్స్ అయితే ఉంటాయి మనకి రైల్వేలో. డివిజన్స్ పరంగా అంటే ఈ డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి కొన్ని పోస్టులు అయితే డివైడ్ చేశారు. ఇది ఏ డివిజన్ మనకి ఇచ్చారు చూడండి, ఇది వచ్చేసరికి మనకి దాన్పూర్ డివిజన్ అయితే ఇచ్చారు. ఈ దాన్పూర్ డివిజన్లో టోటల్ మనకి 675 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదొకటి. అండ్ ధన్హాబాద్ డివిజన్లో అయితే 156 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి దీన్దయాల్ మనకి ఉపాధ్యాయ డివిజన్స్ ఉంటుంది కదా, సో అందులో 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి సోన్పూర్ డివిజన్లో 47 ఉన్నాయి. ఇలా మనకి చాలా కొన్ని డివిజన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇవి మెయిన్ డివిజన్స్లో ఒక్కొక్క దాంట్లో ఉన్నాయి. 110, 27, అలాగే 29 అండ్ ఆల్సో మనకి 46 ఇలా చాలానే ఇచ్చారు వీళ్ళు ఒక్కొక్క డివిజన్లో. సో మీకు ఏ డివిజన్స్ అయితే దగ్గరగా ఉంటుందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై అనేది చేసుకోవాలి. సో అదొకటి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్ అయితే ఇచ్చారు చూడండి.
ఎలిజిబిలిటీ కండిషన్ ఏమి ఇచ్చారు వీళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ 15 years అండ్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 14 years ఏజ్ అనేది ఇచ్చారు. అంటే మనకి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి అని అయితే ఇచ్చారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ది అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ ఫర్ ఫాలోయింగ్ స్పెసిఫిక్డ్ కేటగిరీస్ ఫర్ ద ఎక్స్టెంట్ ఇండికేటెడ్ బిలో అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ బై 5 years క్యాండిడేట్స్ 5 years ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఓబీసీ ఉంటారు కదా, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉంటారు కదా వాళ్ళకి ఇంకా ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్లో ఇంకా క్యాస్ట్లు ఉంటారు కదా, ఓబీసీ, బీసీ అండ్ ఓసీ, ఎస్టీ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్గా ఇచ్చారు. ఒకరికి 30 years, 10 years, 15 years అట్లా పీడబ్ల్యూబీ క్యాండిడేట్లు కూడా వీళ్ళకి ఎక్కువ ఇయర్స్ అనేది ఇచ్చారు. సో అదొకటి. ఇది ఏజ్ 18 years నుంచి 24 years ఏజ్ రిలాక్సేషన్, 5 years, 3 years అలా ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు చూడండి, ఎక్స్ సర్వీస్మెన్స్ అవన్నీ కూడా ఇచ్చారు. సో అది ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th class ఎగ్జామినేషన్ అని అయితే ఇచ్చారు, లేదా ఈక్విలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈక్విలెంట్ టు 10+2 50% మార్క్స్ అనేది ఇచ్చారు. ఇన్ అగ్రేడ్ అనేది ఇచ్చారు. అలాగే ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఐటీ అండ్ రిలివెంట్ ట్రేడ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అని అయితే ఇచ్చారు. సో వొకేషనల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, స్టేట్ కౌన్సిల్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ 10th అనేది 10th class 10+2 అలాగే ఐటీఐ రిలివెంట్ ట్రేడ్. సో ఐటీఐలో ఏ ట్రేడ్ అయినా పర్లేదు. సో మినిమము మీకు వీటిల్లో అన్నిటిలో కూడా 50% అనేది ఉండాలి. 50% మార్క్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. దీనికి ఎలిజిబుల్ కాదు, మీకు 50% వచ్చిన మార్క్స్లో కూడా చాలామంది అప్లై చేస్తారు కాబట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ పేమెంట్ ఆర్ ఫీ అనేది ఇచ్చారు. అప్లికెంట్ నాన్ రిఫండబుల్ 100 rupees అంట. రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళు 100 rupees అనేది అడుగుతున్నారు. సో అదొకటి. అండ్ ఇక్కడ వన్స్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ టు RRC ERS official website, candidates will be directed bank payment gateway to make payment అయితే ఇచ్చారు. సో ఇదొకటి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా అన్నీ ఇచ్చారు. కొంతమందికి పీడబ్ల్యూ క్యాండిడేట్లో బ్లైండ్నెస్, ఐ ప్రాబ్లమ్స్, హియర్ ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని 5 fingers ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించినవి అయితే ఇచ్చారు వీళ్ళు. సో అదొకటి. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఏమేమి ఉండాలి ఇక్కడ డాక్యుమెంట్స్ ఫర్ అప్లోడెడ్ అనేది ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. 10th, ఇంటరు, అలాగే ట్రేడ్ సర్టిఫికేటు, మార్క్ షీట్స్, ప్రొవిజనల్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ కూడా కొంతమంది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ అనేది చెయ్యాలంట. సో ఇది నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి అనేది చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.